మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ అంజలి ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మనం టాపిక్ యోని సైజ్ ఎంత, అందరికీ చాలా డౌట్ ఉంటుంది సైజ్ ఎంత ఉంటుందో అనేది. మామూలుగా అయితే న్యూలీ మ్యారీడ్ కపుల్కి మామూలుగా అయితే ఏంటంటే ఇంకా 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 ఏదో లోపల ఇంకా ఇంకా వెళ్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి యోని సైజ్ ఎంత ఉంటుంది అనేది చాలా వరకు తెలియదు చాలామందికి. కాబట్టి యోని సైజ్, ఈ యోని సైజ్కి ఇంగ్లీష్లో వజైనా అంటాం. వజైనా సైజ్ ఎంత అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఇంకా చిన్న పిల్లలకి కూడా వజైనా సైజ్ అంతే ఉంటుందా లేకపోతే పెద్దోళ్ళకే ఉంటుందా అనేది ఆ డిఫరెన్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. చాలామంది పిల్లలకి చిన్న చిన్న పిల్లలు 6 years 7 years 8 years పిల్లలకి రేప్ చేస్తుంటారు. అంటే భార్య భర్తే కలిసే అనుభూతి అనేది చాలా వరకు ఈ పిల్లల్లో చెక్ చేస్తుంటారు. అంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ చూడడం వల్ల, ఎక్కువ సెక్సువల్ థాట్స్ వల్ల ఈ చిన్న పిల్లలకి రేప్ చేయడం అనేది జరుగుతుంది మామూలుగా అయితే. కాబట్టి ఈ రేప్ చేస్తే ఆ ఫీలింగే వాళ్ళకి ఉంటుందా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది, అంతేనా కాదా? కాబట్టి ఈ వజైనా సైజ్ ఎంత అని తెలిస్తే, ఏ షేప్లో ఉంటుంది అనేది తెలిస్తే, ఆ రేప్ చేసేటోళ్ళు ఖచ్చితంగా ముందు ఈ వీడియో చూసి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళాలా లేదా అనేది ఆ కామన్ సెన్స్ అనేది ఉండాలి వాళ్ళకి. కాబట్టి ఇది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మామూలుగా అయితే ఒక ప్యూబర్టీ అయిన తర్వాతనే వజైనా అనేది పెరగడం, సైజ్ పెరగడం అనేది ఉంటుందండి. మామూలుగా అయితే 2.5 inches నుంచి 3.5 inches వరకు ఈ వజైనా లెంత్ అనేది పెరుగుతుంది. మరి చిన్నప్పుడు ఈ వజైనా లెంత్ ఏమైంటుంది అనేది డౌట్ ఉంటుంది మామూలుగా అయితే. ఇది చూడండి, దీనికి వజైనా అంటాం, అంటే యోని దారి. ఈ వజైనా అనేది ఫామ్ అయి ఉండదు. ప్యూబర్టీ తర్వాతనే 2 years తర్వాత ఈ వజైనా అనేది ఫామ్ అయి ఉంటుంది. అప్పుడు వరకు ఈ సర్విక్స్ అనేది ఉంది కదా, గర్భసంచి ముఖద్వారం. ఈ గర్భసంచి చాలా పెద్దగా అయ్యి ఈ సర్విక్స్ గర్భసంచి ముఖద్వారం అంతా ఈ వజైనాని కవర్ చేస్తుంది. ఎప్పుడైతే పిల్లలు పెద్దగా అవుతారో, ప్యూబర్టీ అయిన తర్వాత 2 years తర్వాత ఎప్పుడైతే ఆర్గన్స్ అన్నీ సెక్షువల్ ఆర్గన్స్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడే ఈ వజైనా అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు రెడీగా ఉంటుంది భార్య భర్త కలిసి ఉండడానికి, ఇంకా అన్నిటికీ ఉపయోగపడుతుంది, డెలివరీ కావడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైతే మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇది ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ వజైనా అనేది పైన చాలామంది ఫస్ట్ నైట్ చేసే వాళ్ళు కూడా ఇంకా ఇంకా లోతు పోతే బాగుంటుందేమో అంటే ఈ వజైనా సైజ్ ఎంత ఉండే అనేది మీకు తెలియాలి. కాబట్టి 2.5 నుంచి 3.5 inches ఎప్పుడైతే సెక్షువల్ అంటే భార్య భర్త కలిసినప్పుడు ఎప్పుడైతే సెక్షువల్ అరోజల్ ఉంటుందో అప్పుడు మాత్రం ఈ లెంత్ అనేది కొంతవరకు పెరుగుతుంది. అంటే 4.5 inches వరకు పెరగడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ వజైనా అనేది మామూలుగా అయితే పిల్లలు ఎప్పుడైతే బేబీకి పాస్ చేయడానికి అంటే ప్యాసేజ్ లాగా రెడీ చేయాలనో అప్పుడు 100 meters వరకు కూడా ఈ సైజ్ అనేది పెరుగుతుంది. ఇంకా ఏంటంటే ఈ వజైనా దారి అనేది ఎందుకు ఉపయోగం అంటే మామూలుగా అయితే మెన్స్ట్రువల్ ఫ్లో అనేది కావడానికి కూడా ఈ వజైనల్ వాల్ అనేది ఇంపార్టెంట్ అండి. మామూలుగా అయితే చాలామంది గర్భసంచి తీసిన తర్వాత కూడా నాకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. మామూలుగా అయితే గర్భసంచి తీసిన తర్వాత కూడా వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుందంటే ఇక్కడ గర్భసంచి తీసిన తర్వాత కుట్టేయడం అనేది జరుగుతుంది, వాల్ట్ అంటాం. వాల్ట్కి కుట్లు ఎప్పుడైతే వేస్తారో అక్కడ నుంచి కొంత సిక్రిషన్స్ ఈ వజైనల్ వాల్లో నుంచి కొంత సిక్రిషన్స్ రావడం అనేది జరుగుతుంది. అప్పుడు వైట్ డిశ్చార్జ్ అంటే మెనోపాజ్ ఏజ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అనేది ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఇంకా భయపడుతూనే ఉంటారు, ఈ గర్భసంచి తీసినారు కదా మళ్ళీ ఇంకా తెల్లమల్లి అవుతుంది కదా, నాకు మళ్ళీ క్యాన్సర్ వస్తుందేమో అనేది భయపడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ గర్భసంచి అండాశయాలు ఇవంతా తీసేసినారో వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు.
ఉండదండి. గర్భసంచి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు, ఎందుకంటే తీసేసినారు. ఈ వజైనాకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మీరు భయపడకుండా వైట్ డిశ్చార్జ్ గర్భసంచి తీసిన తర్వాత ఓవరీస్ ఉన్నాయంటే భయపడాలండి. ఎప్పుడైతే అండాశయాలు పెట్టి గర్భసంచి తీసేసినారో అప్పుడు వాళ్ళకి అండాశయాలు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎప్పుడైతే సర్జరీ చేయించుకుంటారో ఈ గర్భసంచి ఒక్కటే తీసినారా, లేకపోతే గర్భసంచి సగం తీసినారా, లేకపోతే అండాశయాలు కూడా తీసినారా అనేది కనుక్కోవాలి. అండాశయాలు ఉన్నాయంటే అండాశయాలు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది అండాశయాలండి. ఈ గర్భసంచి ఒక్కటే తీసేసి అండాశయాలు పెడితే కూడా మీరు వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే ఖచ్చితంగా జాగ్రత్త పడాలండి. ఇంకా గర్భసంచి ముఖద్వారం మన దేశంలో కానీ ఎక్కడైనా కానీ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అనేది చాలా వరకు ఎక్కువ ఉందండి. మామూలుగా అయితే ఇప్పుడు 100 మెంబర్స్ లేడీస్ ఉన్నారంటే 10 మెంబర్స్ ఖచ్చితంగా గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ వస్తుంది, 10 మెంబర్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఈ గర్భసంచి ముఖద్వారం ఉన్నప్పుడు మీకు డిశ్చార్జెస్ అవుతుంది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది మామూలుగా మీరు వాళ్ళు చెప్పినారు కదా, వాల్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి ఏ ఉండొచ్చు కదా అనేది అది చాలా జాగ్రత్త ఉండాలి. మామూలుగా అయితే మెన్సిస్ అయిన తర్వాత చాలామందికి వైట్ డిశ్చార్జ్ కావడం ఒక 2-3 డేస్ అది నార్మల్ అండి. మధ్యలో వైట్ డిశ్చార్జ్ కావడం అనేది నార్మల్ ఎప్పుడు 11 to 16 డేస్ ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో అప్పుడు వైట్ డిశ్చార్జ్ కావడం నార్మల్. కానీ కంటిన్యూస్గా మీకు 1 మంత్ నుంచి అంటే ఆ హోల్ 1 మంత్ మీకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని. ఇంకా ఏంటంటే ఈ వజైనల్ వాల్స్ ఒక్కొక్కసారి ఏమవుతాయంటే వజైనిస్మస్ అంటాం. అంటే భార్య భర్త కలిసినప్పుడు ఆ అమ్మాయికి భయం ఉంటే, అంటే ఇద్దరు పార్ట్నర్స్ అంటే ఆ అమ్మాయి రెడీగా లేకపోతే భయం ఉంటే మాత్రం ఈ గర్భసంచి అంటే వజైనా అనేది స్పాజంలోకి వెళ్తుంది, అంటే వజైనిస్మస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా ఒక్కొక్కరికి ఎక్కువగా ఎక్సైట్ అయితే ఆ భార్య భర్త కలిసేటప్పుడు ఎక్సైట్ అయితే అప్పుడు వజైనల్ వాల్స్ నుంచి ఎక్కువ వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది. వాళ్ళు భయపడుతుంటారు, ఇది యూరిన్ అంటే భార్య భర్త కలిసేటప్పుడు యూరిన్ పాస్ చేస్తున్నారేమో అనేది భయపడుతుంటారు. అది కాదండి, అది వజైనల్ వాల్ నుంచి డిశ్చార్జ్ వస్తుంటాయి. కాబట్టి మీరు వాటరీ వచ్చినా భయపడకూడదు. ఒకవేళ మీకు డ్రై అనిపిస్తే మీకు ఈస్ట్రోజన్ లెవెల్ అనేది తక్కువ ఉంటే అప్పుడు డ్రైనెస్ ఉంటుంది. కాబట్టి మీ ఈస్ట్రోజన్ లెవెల్ ఒకసారి చెక్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నార్మల్గా ఒక్కొక్కరికి నార్మల్ తేమ కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం మీకు ఏమున్నాయి, ఏమన్నా వజైనల్ డిశ్చార్జ్లో మీకు స్మెల్ ఉంది అంటే అది ఇన్ఫెక్షన్ ఉంది, ఏమన్నా ఇచ్చింగ్ ఉందంటే మీకు అది క్యాండిడ్ ఇన్ఫెక్షన్ ఉంది, ఏమన్నా ఇచ్చింగ్ ఉండి మీకు పెరుగులాగా తెల్లమైలు అవుతుందంటే మీకు షుగర్ ఉందేమో అనేది కూడా అనుమానం పడాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇది అవుట్ సైడ్ హైమన్తో కనెక్ట్ అయి ఉంటుంది, ఇంకా లోపల గర్భసంచితో. కాబట్టి ఈ చిన్న సైజుతోనే ఇన్ని సమస్యలు ఉండొచ్చు. ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ కూడా చిన్న చిన్న వార్డ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ క్యాన్సర్ అనేది చాలా తక్కువ వస్తుందండి వజైనల్ వాళ్ళకి క్యాన్సర్ రావడం అనేది. కాబట్టి ఏం టెన్షన్ పడకుండా ఏ చిన్న మీ బాడీలో మార్పు వచ్చినా మీరు ముందు జాగ్రత్తగా డాక్టర్కి సంప్రదించడం అనేది ఇంపార్టెంట్ అండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ వజైనా త్రూనే ఈ గర్భసంచి ముఖద్వారానికి చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా చాలామంది మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేస్తారు కదా, ఈ మెన్స్ట్రువల్ కప్పు వజైనా నుంచి తీసుకొని వెళ్ళి ఈ గర్భసంచి ముఖద్వారం దగ్గర సెట్ చేస్తారండి. ఎప్పుడైతే ఈ కప్లో మెన్స్ట్రువల్ ఫుల్ అయిపోతే మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేసిన తర్వాత అప్పుడు తీయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వజైనల్ వాల్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఒక్కొక్కసారి గర్భసంచి కిందికి జారుతుందండి. జారినప్పుడు అది ప్రొలాప్స్ అయినప్పుడు భార్య భర్త కలిసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఒకసారి డాక్టర్కి చూపిస్తే చాలా మంచిది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే దీని గురించి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలండి. థ్యాంక్ యూ అండి.